నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుని మృతికి కౌసల్యాదేవి అంతఃపుర స్త్రీలు కైకేయిని నిందించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. మరణించిన దశరథుణ్ణి చూసి కౌసల్యాదేవి పరిపరి విధములా శోకించుచు తన భర్త శిరస్సును ఒడిలో చేర్చుకొని కైకేయితో ఈ విధంగా పలికెను. ఓ దుర్మార్గురాలా, నీ కోరిక తీరినది. ఇక నీకు అడ్డు చెప్పువారు ఎవరూ లేరు. రాజ్యభోగములు నీ ఇష్టానుసారము అనుభవించవచ్చు. లోబి ధనాశ వలన ఇతరులకు విషాహారం తినిపించుటకు వెనుకాడడు. దానిని వారు ఏమాత్రం దోషంగా భావించరు. నువ్వు అదేవిధంగా రఘువంశమునికే చిచ్చు పెట్టితివి. నేడు ఇచ్చట మహారాజు మరణించినాడు. రాముడు వనవాస దీక్షలో ఉన్నాడు. వానికి తండ్రి మరణ వార్త తెలియదు. కావున పతివ్రతైనటి నేను మహారాజు దేహంతో పాటు నా దేహంను కూడా చితాగ్నికి ఆహుతి గావించదను. కౌసల్యాదేవిని ఈ స్థితిలో చూసిన పరిచారకులు భయపడి దూరంగా తీసుకొని వెళ్ళిరి. అప్పుడు వశిష్ఠాదులు ఆదేశం ప్రకారము అమాత్యులు రాజుగారి మృతదేహాన్ని తైలద్రోణి యందు ఉంచిరి. రాజుగారి పుత్రులు ఎవరూ దగ్గర లేకుండా దహన సంస్కారాలు జరిపించుటకు ఇష్టపడక మృతదేహాన్ని కాపాడుచుండిరి. తైలద్రోణి యందు మహారాజును చూసి అంతఃపుర స్త్రీలందరూ అయ్యో రాజా అని తలుచుకుంటూ ఏడ్చిరి. రాజా, సత్యసంధుడు, ధర్మాత్ముడు, ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడు రాముణ్ణి దూరం చేసుకొని మేము ఎంతో దుఃఖంలో ఉన్నాము. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని విడిచి వెళ్ళితివి. ఇక మేము ఈ కైక దగ్గర ఎలా ఉండగలము అని చింతించిరి. అయోధ్య నగరంలో జనులందరూ కన్నీరు మున్నీరుగా విలిపించుచున్నారు. నగరమంతా చెత్తాచెదారంతో నిండి చిందరవందరగా ఉండెను. ఈ విధంగా అయోధ్య పూర్వశోభను కోల్పోయెను. నగరమునందు స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా చేరి కైకేయిని తిట్టుకొనిరి. మహారాజు మృతి కారణంగా ప్రజలు దుఃఖార్తులై మనశ్శాంతిని కోల్పోయిరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.